దూరం నుంచి చాలా దగ్గర గోలెటి వన్ ఇంగ్ లైన్ బంద్ అయిన తర్వాత గోలెటి 1 నుంచి మనకు రా వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో ఉన్నటువంటి ఎస్జిఎల్ మిషన్ కానీ ఐరన్ మొత్తం అంత పూర్కొని పోవడం వల్ల చిలువ వాటర్ మనకు సప్లై అయ్యేటువంటి ఎయిడ్స్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి స్ట్రక్చర్ కంపెనీలోనే మంచి వాటర్ ఇవ్వాలని చెప్పి జీఎం గారు డిమాండ్ కోరడం జరిగింది. A to C విజ్ఞప్తి మేరకు పుష్పలతంగా ఈ రోజు 5 బోర్వెల్స్ వేసి మన శాంక్షన్ చేసిన జీఎం గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి ఎల్లుండి నుంచి కూడా మంచి వాటర్ వస్తాయి మనకి. ఇప్పుడు కార్మికులకు గోలెటి కార్మిక కుటుంబాలు కానీ ఆఫీసర్స్ కుటుంబాలు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంతకుముందు వాటర్ వాడితే బనీలు ఉతుకుతే చిలుమ వచ్చేటువంటి వాతావరణం ఉండేటువంటిది ఇప్పుడు లేకుండా స్వచ్ఛమైన నీరు అందించడం జరుగుతూ ఉంది. దీనికి యాజమాన్యం సహకరించిన యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి కోరికలు అందరికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎయిడ్స్ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎయిడ్స్ ఏదైతే అంటదో అది సాధించి వెనుకబడి తీరుతుంది. స్ట్రక్చర్ కార్డ్ సమావేశంలో కానీ సీఎంఎం మీటింగ్లో కానీ అన్ని మీటింగ్లలో కూడా మేము చెప్పి ఈ నీరు శాంక్షన్ ఇచ్చాం, అందరికీ సరఫరా చేస్తా ఉన్నాం. దీన్ని జాగ్రత్త వాడుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ.